సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేరళ వయనాడు వరద బాధితుల కోసం విరాళాల సేకరణ. కేరళ రాష్ట్రంలోని వయనాడు వరద బాధితులు ఆదుకోవాలని కోరుతూ సిపిఎం పార్టీ సిఐటియు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రేపల పట్టణంలో షాప్స్ మరియు కార్మికుల పని ప్రదేశాల్లో విరాళాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం రేపల పట్టణ కార్యదర్శి సిహెచ్ మణిలాల్ మాట్లాడారు. కేరళలో వరదల కారణంగా 300 మందికి పైగా మరణించారని, వయనాడు వరద బాధితుల్ని ఆదుకోవడానికి ప్రజలు విశాలంగా స్పందిస్తున్నారని తెలియజేశారు. ఇంత భయంకరమైన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు కె అశ్విరాగం, కె రమేష్, జె ధర్మరాజు, బి శ్రీనివాస్, ప్రవీణ్, సిఐటియు శ్రీ వినాయక సుమ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ నాయకులు ఖాళీషా, అనిల్, రైస్ మిల్లు యూనియన్ మాణిక్యరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కేరళలో వాయనాడు ప్రాంతంలో మొత్తం ఈ తుఫాన్ ఎఫెక్ట్ వల్ల కొండ చర్యలు ఇరిగిపడటంతో దాదాపు 400 మంది ఈ పాటికే ఎఫెక్ట్ అయిన పరిస్థితి ఉంది. 217 మంది ఈరోజు చనిపోయి వాళ్ళ బాడీస్ ఐడెంటిఫై శవాల రూపంలో బయటకు రావటం, ఇంకో 200 మంది ఆచూకీ తెలియని పరిస్థితి. మొత్తం ఒక పెద్ద ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజానికం జీవనం మొత్తం కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి. దీని మీద సిపిఎం, దానికి అనుబంధంగా ఉన్నటువంటి సిఐటియు, ఇతర విద్యార్థి, ఎస్ఎఫ్ఐ, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విరాళాలు సేకరించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా రేపల్లి ప్రాంతంలో కూడా ఈ విరాళాలు సేకరణ చేయడం జరుగుతోంది. ఈరోజు సర్వం కోల్పోయినటువంటి వాళ్ళకి చిన్నపాటి సహాయం అయినా సరే అది పెద్ద సహాయంగా ఉండింది. ఈ పాటికే అనేక మంది కళాకారులు, మేధావులు, రైతు సంఘాలు ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా స్పందించి విరాళాలు ఇస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో ఈరోజు రేపల్లి ప్రాంతంలో సిఐటియు, ఎస్ఎఫ్ఐ, ఇతర ప్రజా సంఘాలు, సిపిఎం పార్టీగా విరాళాల సేకరణ కార్యక్రమం తీసుకున్నాం. ఈ విరాళాలు ప్రజలు విస్తారంగా ఇవ్వాలని, ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం.